భువనగిరి సభ నిర్వహించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ బహిరంగ సభను తమ రాకతో దిగ్విజయం చేసి బీసీలంతా ఏంటో నిరూపించిన వనపర్తి జిల్లా బీసీ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రతి ఒక్క బీసీ బిడ్డకు పార్టీ జిల్లా ఆధ్వర్యంలో పేరు పేరున విప్లవాత్మక ధన్యవాదాలు తెలియజేసిన వనపర్తి జిల్లా టీఆర్పీ అధ్యక్షులు విజయుడు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకులు అత్యవసర సమావేశంలో బీసీలు రాజకీయ అణచివేతపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం ఒక్క సామాజిక వర్గం మాత్రమే అధికారాన్ని చెలాయిస్తుందని, ఈ ఆధిపత్యం ధోరణిని బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని వారు స్పష్టం చేశారు. బీసీలంతా ఒకే తాటిపైకి రావాలని, జనాభాలో సింహభాగం ఉన్న తరగతులు బీసీ ప్రజలంతా తమ రాజకీయ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం విభేదాలు వీడి ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. లక్ష్యం రాజ్యాధికార బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునే రోజులు పోయాయని, జనాభా ప్రతిపాదికన బీసీలకు దక్కాల్సిన రాజకీయ వాట మరియు రాజ్యాధికార సాధన లక్ష్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉధృత పోరాటాలు చేయబోతుందని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో జరుగుతున్న రాజకీయ అన్యాయాన్ని బీసీ సమాజం గ్రహించాలని, రాబోయే రోజుల్లో పార్టీ తీసుకుపోయే చురుకైన చర్యలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వనపర్తి ఉపాధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి పూజారి స్వామి, సీనియర్ నాయకులు చీర్ల కృష్ణ, వనపర్తి యూత్ ప్రెసిడెంట్ రవి మరియు జిల్లా నాయకుడు విష్ణు, పెద్దమందడి మండలం నాయకుడు కురుమూర్తి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముగింపులో నాయకులంతా చేతులెత్తి ఒకే సర్వంతో జై బీసీ, జై జై బీసీ అంటూ గంభీరంగా నినాదాలు చేశారు. మన ప్రతి ఒక్క బీసీ బిడ్డలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చాలా చేరికలు ఉంటాయి. దయచేసి బీసీ ప్రజలారా, ముఖ్యంగా వనపర్తి జిల్లాలో గత కొన్నేళ్ల నుంచి ఒక వర్గమే వెళ్తుంది. ఆ వర్గాన్ని బంద్ చేయాలంటే బీసీలంతా ఒక ఏకతాటిపైకి వచ్చి నడవాలని చెప్పేసి నా పర్సనల్ అభిప్రాయం. దయచేసి అందరూ బీసీలు అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొకసారి భువనగిరిలో జరిగిన సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. జై బీసీ.